రాజమండ్రి లాలా చెరువు ఈ చౌడేశ్వర నగరంలో ఇప్పటికే కల్తీ పాలు వ్యవహారంపై ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు. అలాగే ఈ కల్తీ పాలు వ్యవహారం దాన్ని ఎవరైతే ఈ సప్లై చేస్తున్నటువంటి వ్యక్తిని గణేష్ని అయితే యొక్క కోరుకొండ మండలం ఉన్నటువంటి నర్సాపూర్ గ్రామానికి చెందినటువంటి గణేష్ని అయితే ఇప్పటికే అదుపులో తీసుకుని విచారణ అయితే చేపట్టారు. అతను ఏదైతే ప్రతిసారి కూడా అలాగే 50 మంది రైతుల నుంచి అయితే పాలు సేకరణ చేసి ఈ యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ యొక్క లాలా చెరువు కావచ్చు, ఈ యొక్క చౌడేశ్వర నగర్లో కావచ్చు, అలాగే దాదాపుగా 120 మందికి పైగా ప్రతిరోజు ఈ యొక్క పాలను అయితే విక్రయిస్తుంటాడు. ఆ పాలను అయితే వాళ్ళందరూ కూడా కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ఇటీవల 16వ తేదీన ఈ పాలు విక్రయం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఆ పాలు తాగిన వారు, అలాగే పాలు పెరుగ్గా చేసుకుని తీసుకున్న వారు కూడా ఇప్పటికే దాదాపుగా 4 అధికారికంగా అయితే ఇక్కడైతే నిర్ధారించారు. ఇప్పటికే 12 మంది ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నప్పటికీ అందులో 7-8 మందికి ఆ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క 70 మొత్తం ఈ యొక్క ఏదైతే చౌడేశ్వర కాలనీలో ఎవరైతే అనుమానితులు ఉన్నారో, అలాగే ప్రధానంగా అతని వద్ద గణేష్ వద్ద నుంచి పాలు కొనుగోలు చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ శాంపుల్ని అయితే సేకరిస్తున్నారు. స్వచ్ఛందంగా అతని దగ్గర పాలు కొనుగోలు చేసేవారు అందరూ వచ్చి ఆ బ్లడ్స్ వాళ్ళంతా కూడా శాంపిల్స్ ఇచ్చి వాళ్ళ పరీక్షలు చేయించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు, వైద్య అధికారులతో పాటు అలాగే ఇక్కడ సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఈ యొక్క చౌడేశ్వర నగర్లోనే ప్రస్తుతం ఒక హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు. హెల్త్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ వైద్య పరీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇప్పటికే 76 మంది వరకు కూడా బ్లడ్ శాంపుల్ అయితే సేకరించి వాళ్ళకి సంబంధించిన అన్ని పరీక్షలు కూడా నిర్వహించినప్పటికీ ఇక్కడ ఇంకా ఎవరైనా అనుమానంగా ఉండి అతని దగ్గర పాలు కొనుగోలు చేసిన వారు ఎవరైనా అంటే స్వచ్ఛందంగా వచ్చి ఈ పాలని మొత్తం అందరూ కూడా వాటిని తీసుకున్న వారిని ఇప్పటికే ఎవరైనా ఉంటే మాత్రం వాటిని మళ్ళీ తీసుకోవద్దని కూడా చెప్పుకొస్తున్నారు. వాటిని ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, వైద్య అధికారులు మొత్తం అన్ని శాంపుల్ కూడా సేకరించి దానికి పరీక్షల నిమిత్తం కూడా విజయవాడకు తరలించారు. అక్కడ నుంచి ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఇక్కడికైతే రాజమండ్రి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలాగే ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. వీర పాండ్య ఎవరైతే ఉన్నారో ఇప్పటికే రాజమండ్రి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ప్రధానం కూడా వీర పాండ్య ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ అయితే ఇప్పటికైతే ఇక్కడ చేరుకుని వీరపాండ్య ఇప్పుడు ఈ యొక్క హెల్త్ క్యాంప్ ఏదైతే జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం చూడొచ్చు, ఇక్కడే ఒక హెల్త్ క్యాంప్ అయితే నిర్వహించారు. హెల్త్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకి సంబంధించిన ఏదైతే కాలనీ ఇక్కడ వంబై కాలనీ ఏదో ఉంది, ఇక్కడ నుంచే సుమారుగా 2-3 ఇళ్లలో ఒకే ఇంటికి సంబంధించిన వారు ఇప్పటికే 4 తోనే భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా అధికారులు అయితే ఇప్పుడు ఇప్పుడు రక్త పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు, ఇక్కడ హెల్త్ క్యాంప్ అయితే నిన్న సంఘటన జరిగిన కాడి నుంచి కూడా హెల్త్ క్యాంప్ అయితే నిర్వహించి బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. చూడొచ్చు, ఇక్కడ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రాంతంలో చౌడేశ్వర నగర్ కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి స్వచ్ఛందంగా అంటే ఇప్పటివరకు 109 వరకు కూడా పాలు సప్లై చేశారు. వాళ్ళందరినీ కూడా వచ్చి వాళ్ళైతే బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎవరైతే గణేష్ అనే పాల వ్యాపారం నుంచి పాలు కొనుగోలు చేసి వాళ్ళు తాగినటువంటి వారు సంబంధించిన అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే టీం ఇక్కడ మెడికల్ సిబ్బంది ఇక్కడ ఘటన జరిగిన వెంటనే నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఒక టీం ప్రత్యేకంగా కూడా పనిచేస్తుంది. వాళ్ళందరికీ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం కాకుండా పరీక్షలు అయితే ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వైద్య బృందం సంబంధించిన ఉన్నారు. ఎంతవరకు కూడా ఎన్ని బెడ్స్ శాంపిల్స్ తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నంతో చెప్పండి, ఇక్కడ ఎంతమంది బ్లడ్ శాంపిల్స్ సేకరించడం జరిగింది? ఇప్పటి వరకు 250 వరకు శాంపిల్స్ కలెక్ట్ చేశారండి. ఇక్కడ ఈ చౌడేశ్వర్ నగర్ అండ్ చుట్టుపక్కల బత్తి నగర్, ఇక్కడ గ్లో గార్డెన్ ఆ ఏరియాస్ నుంచి కూడా ఫీల్డ్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. ఏమేమి తీసుకున్నారు వాళ్ళ దగ్గర బ్లడ్ శాంపిల్స్? అంటే ఏ టెస్ట్ నిమిత్తం చేయాలని తీసుకున్నారు? మెయిన్గా 2 టెస్ట్లు అండి. ఒకటి CBP, LFT, RFTకి ఒక వేరే శాంపిల్, 2 శాంపిల్స్ తీసుకుంటున్నారు. 2 జాగృతి ల్యాబ్కి పంపిస్తున్నారు టెస్టింగ్ కోసం. అంటే వీళ్ళంతా వచ్చిన వాళ్ళు కూడా అతని దగ్గర పాలు తీసుకున్న వాళ్ళే వచ్చాయని చెప్తున్నారు. మీ దగ్గర నమోదు చేసుకుంటున్నారు? అవును, అక్కడ పాలు తీసుకున్న వాళ్ళే మన ఫీల్డ్ వెళ్తున్నారు కదా, వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేసుకొని వస్తున్నారు. కొంతమంది వాళ్ళంతా వాళ్ళే క్యాంప్కి వచ్చి శాంపిల్ ఇస్తున్నారు. అంటే ఇంటింటికి కూడా వెళ్ళి శాంపిల్స్ కూడా తీసుకోమని కూడా చెప్పిన వైద్య అధికారులు చెప్పడం జరిగింది. అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఇంటింటికి కూడా వెళ్తున్నారు. మెయిన్ ఏరియా కాబట్టి ఇక్కడ ఇంటింటికి వెళ్ళి తీసుకొని వస్తున్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు అందుబాటులో లేని వాళ్ళు తర్వాత వాళ్ళకి వీలు చూసుకొని వచ్చి శాంపిల్స్ వాళ్ళంతా వాళ్ళే ఇస్తున్నారండి. అది ఆ శాంపిల్స్ కూడా మొత్తం ఇక్కడ జాగృతి బ్లడ్ బ్యాంక్కి పంపించి అక్కడ ఆ రిపోర్ట్ ఆధారంగా వీళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరమైతే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు. అలా
అంటే బ్లడ్ ఒకే తీసుకున్న బ్లడ్ అన్ని టెస్టులు కూడా పనిచేస్తున్నారు, లేదంటే ఒక్కొక్క దానికి ఒక విధంగా? అంటే మెయిన్ ఇప్పుడు వస్తున్న సిమ్టమ్స్ బట్టి మనం ఈ బ్లడ్ యాక్చువల్లీ ఏదైతే తీసుకున్నామో అది దాంతో చాలా రకాల టెస్టులు చేయొచ్చు. కాకపోతే మేము మెయిన్గా కిడ్నీకి సంబంధించింది, లివర్కి సంబంధించిన కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఆ టెస్టులు మెయిన్ దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఎంతమంది వరకు తీసుకున్నారు? మెయిన్ ఇప్పటి వరకు 250 మంది వచ్చారండి. టోటల్ 106 కుటుంబాల నుంచి 250 మంది వరకు ఇక్కడికి వచ్చారు. ఇంకా మిగతా పాలచర్ల అక్కడ వాళ్ళు ఇంకా వేరే చోట్ల కూడా హెల్త్ క్యాంప్స్ జరుగుతున్నాయి, అక్కడ కూడా వెళ్తున్నారు. అంటే వచ్చే వారిలో ఎక్కువ చిన్నపిల్లలు, పెద్దవారు ఎలా ఎంతమంది? లేదండి, పాలు తాగేమని అన్న వాళ్ళు ఉన్న ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు. మెయిన్గా మనకి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వాళ్ళు మటుకి పెద్దవాళ్ళు 60 దాటిన వాళ్ళు అండ్ బిలో 3 years వాళ్ళు ఉంటున్నారు అందులో. పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ చౌడేశ్వర్ నగర్లో బ్లడ్ శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు. అలాగే స్వచ్ఛందంగా వచ్చి ఈ విధంగా నమోదు చేసుకుని వాళ్ళ పాలు ఏదంటే మొత్తం 109 గృహాలలో పాలు తాగాము అనేది కూడా తెలుసుకున్న తర్వాత ఇంటింటికి ఆశా వర్కులు కూడా వెళ్తున్నారు. వాళ్ళనైతే వివరాలు అయితే సేకరించుకుని వాళ్ళకి సంబంధించినటువంటి ఏంటైనా ఏదైనా వైద్యం అందించాలంటే వీళ్ళు కూడా ఇక్కడ అందించేందుకు ఇక్కడ మెడికల్ మనం చూడొచ్చు అన్ని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మొత్తం 250 మంది వరకు కూడా ఇప్పటికే ఈ యొక్క చౌడేశ్వర్ నగర్ కావచ్చు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ పాలు వినియోగించిన వారు మొత్తం అక్కడ కూడా 250 మంది పైగా ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ అయితే సేకరించారు. అలాగే అందులో ఎవరెవరు అనుమానితులు అంటే మేజర్ ఏదైతే కిడ్నీ సంబంధించినటువంటి ఆ యొక్క టెస్టులు నిర్వహించేందుకు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అవి నిర్వహించేందుకు సమీపంలో ఉన్నటువంటి ఒక జాగృతి మెడికల్ ల్యాబ్కి అయితే పంపిస్తున్నారు. అలాగే ఈ రిపోర్ట్ అదే పూర్తిగా రావాల్సిన అవసరం ఉంది. అలాగే వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి చిన్నపిల్లలు ఎక్కువగా 60 దాటినటువంటి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా అవుతుంది. అలాగే 3 సంవత్సరాల లోపల చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ పాలు తాగిన వారికి అయితే ఎఫెక్ట్ అవుతున్నట్టుగా ఇప్పుడు ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే 4 చనిపోగా అలాగే మరొక మంది 12 మంది వరకు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అందులో 7 వరకు కూడా సీరియస్గా ఉన్నట్టు కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో కూడా ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అలాగే వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కూడా ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన కూడా పరిశీలించి ఈ యొక్క ప్రాంతంలో అన్ని శాంపిల్స్ అన్ని కూడా సేకరించాలని కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా దీనిపై విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో అలాగే ఈ యొక్క నర్సాపురం గ్రామానికి చెందినటువంటి రాజానగర్ నియోజకవర్గంలో ఉన్న పాల వ్యాపారి గణేష్ని అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఆయన ఇంటి వద్ద ఇప్పటికే పాల డైరీని కూడా సీజ్ చేశారు. సీజ్ చేయడం కాకుండా ఎంతమంది అంటే 50 మంది వరకు రైతుల వద్ద పాలు సేకరించడం, దాదాపుగా ఇక్కడికి 109 మంది ఇక్కడ కుటుంబాలకైతే సప్లై చేయడం, ముఖ్యంగా సప్లై చేసిన నేపథ్యంలో అలాగే శివరాత్రి ఏదైతే 16వ తేదీ నుంచి అయితే ఆ పాల్లో తేడా ఉన్నాయని కూడా కొంతమంది కంప్లైంట్ తనకు కూడా చేసినట్టు కూడా అనేక విచారణలు అయితే బయటకు వస్తున్నాయి. అప్పుడు అతను మామూలుగా దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా చెప్పుకొస్తున్నారు. అప్పటి నుంచి కూడా పాలు తాగిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ బారిన పడి 60 సంవత్సరాలు దాటిన వారికి ఈ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఇప్పటికే 4 పరిస్థితి ఉంది. అలాగే 3 సంవత్సరాల వరకు ఇప్పటికే రాజమండ్రిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరు కూడా చికిత్స పొందుతున్నారు. అలాగే 10 లక్షల రూపాయలు అలాగే ఇప్పుడు ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో అందరికి కూడా ఆ ట్రీట్మెంట్ నిమిత్తం కూడా ఎంత అయితే అంతా కూడా చేసేందుకు ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాలు వైజాగ్ నుంచి కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై విచారణతో పాటు ఇది మళ్ళీ పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు అయితే అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని తెలాలి. అలాగే మిగిలిన అంటే ఈ టెస్టులు ఎప్పుడు వస్తే టెస్టులో వచ్చిన తర్వాత పాలలో ఏం కలిసిందనేది కూడా పూర్తిగా తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని కూడా ప్రధానంగా చెప్పవచ్చు. దీకున్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాశ్ RTV రాజమండ్రి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.